ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను. రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఎలాగన కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేయుటకుగాను మహాదేవుడు మనకు అనుగ్రహించున్న ఈ మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానమై లేవియాకాండం 22వ అధ్యాయము. ప్రియులారా, 11వ వాక్యం. అయితే యాజకుడు క్రయధనమిచ్చి కొనినవాడును, అతని ఇంట పుట్టినవాడును అతడు తిను ఆహారమును తినవచ్చును. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. ఈ వాక్యం చేత మా అందరితో మాట్లాడి నన్ను మమ్మల్ని అందరినీ బలపరచండి. మీ దీవెన ఆశీర్వాదం మా అందరికీ తోడై ఉండును గాక. మేలు చేత నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ వాక్య భాగంలో ఈ 22వ అధ్యాయాన దగ్గరగా 33 వచనాలున్నాయి. ఆరంభము నుండి మనం చూచినట్లయితే ఈ అధ్యాయమునందు కూడా పరిశుద్ధతను గూర్చిన నియమాలే, ప్రభు సన్నిధిని కనిపెట్టవలసినటువంటి సంగతులను గూర్చి ఇందులో రాయబడి ఉన్నాయి. చెప్పిన విషయం, మోషేకు దేవాది దేవుడు ఇలా సెలవిచ్చారు: ఇశ్రాయేలీలు నాకు ప్రతిష్ఠించు వాటి వలన అహరోనును అతని కుమారులను నా పరిశుద్ధమైనటువంటి నామమును వారు అపవిత్రపరచబడకుండానట్లు వారు అపవిత్రమైన వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలనని వారితో చెప్పుము. నేను యెహోవాను అంటారు. అంటే వారు తినేటువంటి ఆహారం కానీ, ధరించే వస్త్రాలు కానీ ఏదైనా పవిత్రంగా ఉండాలి. ఇక్కడి వరకు ఓకే. ఆ తర్వాత ప్రభువారు అంటారు, నీ వారితో ఇట్లనేమో, తరతరములకు మీ సమస్త సంతానములు ఒకడు అపవిత్రత గలవాడై ఇశ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్ఠిత గలవాడై ఇశ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్ఠించు వాటిని సమీపించిన ఎడల అట్టివాడు నా సన్నిధి ఉండకుండా కొట్టివేయబడును. అంటే సన్నిధిని సమీపించే విషయంలో. అంత మాత్రమే కాదు,
ఆరోను సంతానములో ఒకనికి కుష్ఠమైన స్రావమైన కలిగిన యెడల అట్టివాడు పవిత్రత పొందు వరకు ప్రతిష్టమైన వాటిలో దేనిని తినకూడదు. పిల్లరా, దేవుని గుడారంలో రొట్టెలు ఉంటాయి. అయితే ఈ రొట్టెలు ఎవరు తినకూడదు? ఇశ్రాయేలీల గుడారములలో ఇజ్రాయేల్ మధ్యలో ఎవరైనాను స్రావమైనను మరి ఏదైనాను అపవిత్రత కలిగిన ఎడల అట్టివాడు దానిని తినకూడదు అని ప్రభువు చెప్పారు. పిల్లలు, ఇది మొదటి మాట. అలాగన వివరిస్తూ ప్రభువు మోషేకి వివరిస్తూ మాట్లాడుతూ అంటున్నారు, ఒకవేళ అపవిత్రుడు అనబడినటువంటి ఆ మనుష్యుడు దేనిని తాకినా అవి అపవిత్రమవుతున్నాయి. అపవిత్రత వలన అపవిత్రుడైన మనుషునేమి ముట్టువాడును, అట్టి అపవిత్రత తగిలిన వాడును సాయంకాలం వరకు అపవిత్రుడుగానే ఉండబోతున్నాడు. అంటే ఒక అపవిత్రుడు ఒక దాని మీద కూర్చున్న ఒక పవిత్రుడే వెళ్ళి ఆ వ్యక్తిని ముట్టిన అంత అపవిత్రమవుతుంది. కనుక తినే విషయంలో కానీ ఉండే విషయంలో కానీ అన్నింటిలో కూడా ఒక క్రమం, ఒక నిష్ట కలిగి ఉండాలని చెప్పారు. ఇన్ని విషయాలు చెప్పిన ప్రభు చివరిలోకి వచ్చేసరికి ఏమన్నారంటే, అయితే యాజకుడు క్రయధనమిచ్చి కొనినవాడు అంటారు. అంటే వెల చెల్లించిన వాడు అని అర్థం. ప్రియులారా, ఈ వెల చెల్లించబడిన మాట అనేది దైవజనుడైన పౌలు సంఘానికి రాసిన పత్రికలు ఈ మాట చూస్తాం. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అంటారు ఆయన. పిల్లలు, నేను ఈ మాటని మనం వివరించుకోబోతున్నాం. అపవిత్రుడైన వాడు దేనిని ముట్టినా అవి అపవిత్రమవుతున్నాయి. అపవిత్రమైన వారిని ఏ మనుషుడు ముట్టినా అవి అపవిత్రము. అయితే ఇక్కడ ఒక యాజకుని గృహంలో ఉన్నవారు ఎవరైనా సరే అపవిత్రత కలిగిన వ్యక్తిని ముట్టుట ద్వారా అపవిత్రులు అవుతున్నారు. అయితే అదే వ్యక్తి దేవుని కృపాసనం ముందు నిలిచి దేవుని కొరకు కనిపెట్టి దేవుని సన్నిధిలో నిలిచిన వాడు నూతనమైనటువంటి కృపను పొందబోచున్నాడు. ఇక్కడ అలాంటి వ్యక్తిని గురించి ఏమని చెబుతున్నారంటే, వెల ఇచ్చి అంటే వెల ఇచ్చి కొనిన వాడేమవుతున్నాడు? స్వతంత్రుడవుతున్నాడు. వెల ఇచ్చి కొనబడిన వాడు దేవునికి దగ్గరవుతున్నాడు. ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. ఆమేన్. అంటే ఎవరైనా యేసు ప్రభుల వారు ఏం చేశారు? అందరి కొరకు విమోచన క్రయధనముగా తనను తానే దేవునికి సమర్పించుకున్నాడు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఈ వచనంలో ప్రభు అయిన యేసయ్యను గురించి మాట్లాడుతూ ఆయన క్రయధనముగా తను తానే సమర్పించుకున్నారట. ఇప్పుడు గుడారములో ఉన్న యాజకుని అంటున్న ఒక వ్యక్తి, అతడు అపవిత్రుడై అతడు ఏది ముట్టుకున్నా, ఎవరు ముట్టుకున్నా వాళ్ళు అపవిత్రులు అవుతున్నారు. అయితే పవిత్రుడైనటువంటి ఒక వ్యక్తి తన ఆత్మీయ జీవితాలు ఎంత దైవికంగా జీవించాలి అనేది ఈ వాక్యపు వెలుగు యొక్క సారం. యేసు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా ఎందరైతే క్రయధనముగా విడిపించబడ్డారో వారందరూ పరిశుద్ధపరచబడిన వారై పరమునకు చేర్చబడుచున్నారు. ఆమేన్.
ప్రియులారా, మరి ఆయన క్రయధనము ద్వారా కొనబడని వ్యక్తి శాపాన్ని చూడబోతున్నాడు. ప్రియులారా, అర్థం వచ్చినది కదా. అతడు యాజకుని ఇంటిలో ఉండిన వాడైనప్పటికీ, యాజకుని పిల్లలై ఉండినప్పటికీ, యాజకత్వమును బాగుగా ఎరిగిన వారై ఉండినప్పటికీ ఏమి ప్రయోజనము అంటూ భక్త మోషేకు దేవాది దేవుడు తెలియపరిచారు. ప్రియులారా, అయితే యేసు ప్రభు వారే తన విలువైన రక్తాన్ని తన ప్రజల కొరకు క్రయధనముగా చెల్లించి ఆయన శిలువయందు యాగమునై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన యాగమై ఉన్నారు. ఆయన రక్తము ద్వారా క్రయధనము వెల ఇచ్చి విడిపించబడిన ప్రతి ఒక్కరూ నిత్యరాజ్యమునకు వారసులవుచున్నారు. కనుక ఆత్మీయులారా, ఇక్కడ ఒక మనుషుడు అపవిత్రుడై పవిత్రులు ముట్టుకుని ఎలాగున పాపమును విస్తరింపచేయుచున్నాడు. అయితే పరిశుద్ధుడైన యేసు ఆయన శిలువ రక్తమందు విశ్వసించిన వారు పరిశుద్ధులగుటకై దేవుడు కృప చూపి ఉన్నాడు. ఆ కృపతో దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించి రహస్య రాకడ కొరకే సిద్ధపరచుమని యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.